శ్రావ్య, నేను ఇక్కడే ఏదో ఒక పని చూసుకుందాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి నానమ్మ అమ్మ ఆశ్రమం చూసుకుంటున్నారు కాబట్టి నేను అప్పుడప్పుడు ఊరు వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి ఏర్పాట్లు చేసి వస్తాను. శ్రావ్య, నేను నీతోనే మాట్లాడుతున్నాను. మాట్లాడనని నేను చెప్పలేదు. మన మధ్యన ఆ చనువు లేదు, ఉండదు కూడా. చూడు శ్రావ్య, నేను చేసిన పనికి నా మీద నీకు కోపం ఉండడం సహజం. కానీ ఇలా ఎన్నాళ్ళు? నేను నిన్ను బాగా చూసుకుంటాను, సంతోషంగా ఉంచుతాను. నన్ను నమ్ము. నువ్వు అనుకున్నది దక్కలేదనో, నేను చేసింది నచ్చలేదనో ఆనందాలు ఆవిరి చేసుకోకు. మనం మంచిగా ఉందాం. అది కుదరదు. హాయ్ శ్రావ్య. రండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేనే రమ్మన్నాను, నా కోసమే వచ్చారు. అసలు జైల్లో ఉండాల్సిన మనిషి అసలు ఇలా బయట ఎలా ఉంది? హైదరాబాద్ వచ్చే ముందు నేనే బెయిల్ ఇప్పించి విడిపించి తీసుకొని వచ్చాను. ఆంటీ, మీరు కూర్చోండి. నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా శ్రావ్య? ఈ నీలాంబరి నానమ్మ వాళ్ళ ఆస్తి మీద ఆశపడింది, వర్ష చావుకి కారణమైంది. కుట్ర పన్ని మనలో మనకి గొడవలు పెట్టాలని చూసింది. ఇలాంటి మనిషికి బెయిల్ ఇప్పించడమే కాకుండా ఇంటికి పిలవడం, ఇలా స్నేహం చేయటం కరెక్ట్ కాదు. ఆవేశంతో అలుగు, కోపంతో 4 మాటలను. అంతేకాని ఈ పాముకి పాలు పైకు నిన్నే కాటేస్తుంది. నీలాంబరి, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. ఆగు. ఏంటి పెత్తనాలు చేస్తున్నావు? నా మెడలో తాళి కట్టినంత మాత్రాన నా భర్తలాగా నా మీద అజమాయిషీ చేస్తే ఊరుకోను. నేను ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో ఎలా ఉండాలో చెప్పే హక్కు నీకు లేదు. నీ కర్మ. మీరివేం పట్టించుకోకండి ఆంటీ, కూర్చోండి. కూర్చోండి ఆంటీ, ఏం చూస్తున్నారు? మీ ఇల్లు చాలా బాగుంది. పర్లేదు, రామరాజుని నీ చెప్పు చేతుల్లో బానే ఉంచుకున్నావు. చెప్పు చేతల్లో కాదు, అసలు ఆ మనిషి నా కళ్ళ ముందుంటేనే నాకు ఇరిటేటింగ్గా ఉంది. నీకొచ్చే కోపానికి, నీ ప్రతి బాధకి పరిష్కారం నేను చూపిస్తానుగా. నువ్వు కామ్గా ఉండు. నువ్వెందుకొచ్చావు? కన్నతల్లిని ఎలా ఉన్నావని అడగడం సంస్కారం, ఎందుకొచ్చావని అడగడం అహంకారం. నిన్ను ఇలాగే తప్పుదారి పట్టిస్తున్న ఈ నీలాంబరి లాంటి వాళ్లను నీ పక్కన ఉండకుండా చేద్దామనొచ్చాను. నిన్ను మీ అక్కకి దూరం చెయ్యాలని చూసే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలనొచ్చాను. జ్యోతి నా అక్క కాదు, నా సంతోషాన్ని చంపేసిన శత్రువు. శ్రావ్య, నోరు అదుపులో పెట్టుకో. నీ బుద్ధిని పద్ధతిగా మార్చుకో. నువ్వెన్ని చెప్పినా సరే జ్యోతి నా శత్రువే. ఆ జ్యోతిని ప్రశాంతంగా ఉండనివ్వను. తనకి దక్కిన సంతోషాన్ని కలకాలం ఉండనివ్వను. శ్రావ్య, నన్నే కొడతావా? ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడితే తంతాను కూడా. జ్యోతి నీకోసం ఎంతో చేసింది, నీ వల్ల ఎన్నో కష్టాలు పడింది. తన జోలికి వస్తే నేను ఊరుకోను. రామరాజుతో నీ సంసారం ఎలా ముందుకు తీసుకువెళ్లాలో అది మాత్రమే ఆలోచించు. అనవసరమైన పగలు పెంచుకోకు. ఇలాంటి వాళ్ల మాటలు విని జీవితం నాశనం చేసుకోకు. నువ్వెన్ని చెప్పినా జ్యోతి అంత చూడందే వదలను. శభాష్ శ్రావ్య, నువ్వింతే స్ట్రాంగ్గా ఉండు. నీకు నేనున్నాను. జ్యోతి నీకు చేసిన అన్యాయానికి బదులు తీర్చుకుందాం. రాలోపలికి.
నీ ఆటలు సాగనివ్వను నీలాంబరి. నేను శ్రావ్య పక్కనే ఉంటూ